సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ సెమీఫైనల్ హోరాహోరీగా జరుగుతుందనుకుంటే కివీస్ జట్టు మ్యాచ్ ఆరంభం నుండి కూడా సౌత్ ఆఫ్రికాపై ఆధిపత్యం చెలాయిస్తూ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోలుకోనివ్వలేదు. ఫలితంగా నాకౌట్ మ్యాచ్లో కివీస్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్స్కి చేరుకోగా సఫారీలు మరోసారి చోకర్స్ అనే బిరుదును నిజం చేస్తూ కీలక మ్యాచ్లో దారుణ ఓటమితో ఇంటిముఖం పట్టారు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది. మ్యాచ్ ఆరంభం నుండి కూడా సౌత్ ఆఫ్రికా జట్టు ఎక్కడా గెలుపు కోసం ఆడుతున్నట్టు కనపడలేదు. ఒక్క మిల్లర్ ఇన్నింగ్స్ తప్పిస్తే మిగతా జట్టంతా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టులో ఏదైనా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఉంది అంటే అది మిల్లర్ సెంచరీ ఒక్కటే. అయితే ఈ విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించడంపై ఆ జట్టు కెప్టెన్ బావుమా మాట్లాడుతూ ఏమన్నాడంటే, కీలక మ్యాచ్లో మేము ఈ తరహాలో ఓడిపోయి టోర్నమెంట్ నుండి నిష్క్రమించడం చాలా బాధగా ఉంది. అయితే ఈరోజు న్యూజిలాండ్ జట్టు మాకంటే కూడా బెటర్ క్రికెట్ ఆడారని ఒప్పుకుని తీరాలి. ఈరోజు మా జట్టు ఎక్కడో గాడి తప్పిందనే ఒప్పుకోవాలి. వారిని కనీసం 300 పరుగులకు కట్టడి చేసి ఉంటే మాకు లక్ష్య ఛేదనలో పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. కానీ అలా చేయడంలో మేము విఫలమయ్యాము. ఫలితంగా మాపై ఒత్తిడి పెరిగి ఓడిపోక తప్పలేదు. ఇక ఫైనల్లో తలపడబోతున్న టీమిండియా న్యూజిలాండ్ జట్లకు నా శుభాకాంక్షలు. రెండు మేటి జట్ల మధ్య జరగబోయే ఫైనల్ తప్పకుండా రసవత్రంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో ఇద్దరికీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నా వరకు టీమిండియానే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుంది అనుకుంటున్నానని బావుమా ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.